బీఆర్ఎస్ లీడర్లతో తన కొడుకుకి గొడవలున్నాయి అంటున్నారు అనిల్ తండ్రి. వాళ్లపైనే అనుమానాలున్నాయని ఆరోపించారు. వాడు మంచి వాడు పాడి నేను రూపాయి తిన్నాడు 10 తమ్ముడు పడిను నేను బతుకుతా తీసుకుంటా లేకపోతే చచ్చిపోతాను. ఇక కానిపడది వాడు పాడి వాడికి పడది. అనిల్ తల్లి చెల్లి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాజకీయంగా శత్రువులున్నారని ఆరోపిస్తున్నారు. పెట్టేందుకు ఇట్లా చేసిరి అంటే ఏ పార్టీ వాళ్ళు అని చెప్పు ఊళ్ళ మీద పగ పెట్టుకోలేదు. అందరిని చూసి బాధపడుతుండే వాళ్ళ మీద పగ ఉన్నారా అమ్మ? అన్న మీద పగ చెబుతుండే ఎవరు అందరితో ప్రేమ ఉంటుండే మాట్లాడనోళ్ళైనా సరే వచ్చి కలిసి మాట్లాడుతుండే ప్రత్యర్థులే అనిల్ ని కాల్చి చంపారని అంటున్నారు బంధువులు. హైదరాబాద్ గాంధీ భవన్ లో మీటింగ్ కి హాజరై ముగ్గురు కలిసి కారులో వచ్చారని, మిగతా ఇద్దరు కొల్చారం దగ్గర దిగిపోయారని చెప్తున్నారు. ఆ తర్వాత అనిల్ పై అటాక్ జరిగిందని భావిస్తున్నారు బంధువులు. మీటింగ్ అయిపోయినాక మండల అధ్యక్షుడు మల్లేష్ గౌడు ఆయన ముగ్గురు వచ్చేసారు. బాలంటే ఆయన వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు ఒక్కడే దించేసుకొచ్చి కొల్చారం పంపు కాడ బాలను దించేసి ఒక్కడే కార్లు వెళ్ళిపోయాడు. పరిగెత్తం గేట్ కాడ 2 కార్లు వచ్చి అటాక్ చేసి బుల్లెట్ పూజ చేశాడు. నిన్న గాంధీ భవన్లో మీటింగ్ ఉందని చెప్పి నిన్న 9:30 నిమిషాలకు నాకు ఫోన్ చేసింది సార్. ఫోన్ చేసి కౌడిపల్లి నేను ఉన్నా అని చెప్పి చౌరస్తా నుంచి వస్తున్నా, కౌడిపల్లి కాడ బస్ స్టాండ్ కాడ ఉంటే అక్కడ నుంచి వెళ్ళిపోయినాను సార్. నిన్న గాంధీ భవన్లో మీటింగ్ అయిపోయింది. నిన్న 7:30కి నన్ను మళ్ళీ రిటర్న్లో కౌడిపల్లి దించేసాను సార్. దించేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక మళ్ళీ 8:30కు మా తమ్ముడు మా బావల తమ్ముడు ఫోన్ చేసి ఇట్లా బావ చనిపోయినాను మా తమ్ముడు చెప్పేసరికి వచ్చేసాను సార్.